హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా మార్చి 1వ తారీఖున ఇచ్చే పెన్షన్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 1వ తేదీనే 4,000 పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది. గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులతో పంపిణీ కొనసాగిస్తుంది. ప్రతి నెల సీఎం చంద్రబాబు గారు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కొత్త పెన్షన్ల మంజూరు పైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాగా ఈ నెల పెన్షన్ల పంపిణీ వేళ ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఈ మేరకు సచివాలయాలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక ఏపీ ప్రభుత్వం మార్చి 1వ తారీఖున పెన్షన్ పంపిణీ పైన కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం ప్రారంభం వేళ పెన్షన్ లబ్ధిదారులకు ఒక్కరోజు ముందుగానే నగదు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 1, 2026 బదులుగా ఫిబ్రవరి 28వ తారీఖునే పెన్షన్లు అందనున్నాయి. అన్ని గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి డిసెంబర్ 27 నాటికి నగదు అందచేయాలని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ముందుగానే సమాచారం అయితే ఇచ్చింది ప్రభుత్వం. ఇక ఫిబ్రవరి 28నే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ ఏవైనా మిగిలిపోతే ఆయా పెన్షన్లను మార్చి 2వ తారీఖున పంపిణీ చేయాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. మార్చి 1న ఆదివారం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 28న విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగే పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు. ఇక ఈ నెల 28వ తారీఖునే పెన్షన్ల పంపిణీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలి నెల నుంచే వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, డప్పు కార్మికుల సామాజిక భద్రతా పెన్షన్ల కింద నెలకు 4,000 అయితే అందిస్తున్నారు. వికలాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులకు 6,000, పూర్తి వికలాంగులకు 10,000, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు 10,000 ఆర్థిక సాయం అయితే అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 63.12 లక్షల పెన్షన్దారులకు ప్రతి నెల 1వ తేదీనే 2,743.99 కోట్లు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నారు. 1వ తేదీ సెలవు అయితే వస్తే ముందు రోజునే పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. కాగా ప్రభుత్వం తాజా ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీ పెన్షన్ల పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. ఆ రోజున ఎవరికైనా అందకపోతే మార్చి 2వ తారీఖున లబ్ధిదారులకు అందించనున్నారు.